ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు చాలా సంచలనమైనవి మాత్రమే కాదు, ఎంతో సున్నితమైనవి, అదేవిధంగా ఒళ్ళు గగుర్పొడిచేటువంటి వాస్తవాలివి. విజయవాడ పోలీసుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఆగడం లేదు. ఇప్పటికే గాదె సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీతో చంపేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అతన్ని చంపేసి ఆ తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు, బూడిది కూడా మిగలకుండా చేశారు అనేటువంటిది కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. దాదాపు నెల రోజుల నుంచి విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీసులు అతన్ని మాయం చేశారని, ముఖ్యంగా సిఐ ఎవరైతే నాగరాజు ఉన్నారో ఆయన ఈ పూర్తం కేసులో కీలకమైనటువంటి సూత్రధారి అని, అతనే చంపేశాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు నెల రోజుల తర్వాత మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత, అదేవిధంగా కుల సంఘాలు, కుటుంబము పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత మెల్లగా నిద్రలేచినటువంటి ప్రభుత్వం సిఐ నాగరాజ్ను చివరికి సస్పెండ్ చేసింది. దీని మీద విచారణ చేస్తాము అంటూ కొన్ని మాటలు, కొన్ని ప్రకటనలు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం నెల రోజుల నుంచి చూస్తున్నాము. ఈ వివాదంలో చాలా కీలకమైనటువంటి సిఐ నాగరాజు పైన ఇప్పుడు ఇంకొక ఆరోపణ వచ్చింది. ముఖ్యంగా ఈ మొత్తం విజయవాడలో ఏ విధంగా పోలీసులు ఎవరి పట్టపగ్గా లేకుండా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దానికి ఇది పూర్తి సంకేతం. క్రాంతి కుమార్ అనేటువంటి ఒక యువకుడు, మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి యువకుడు మే 21వ తేదీన సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునేటువంటి సమయంలో అతను ఒక సెల్ఫీ వీడియో కూడా తీశాడు. దానిలో చాలా స్పష్టంగా నన్ను కొన్ని నెలల నుంచి సిఐ నాగరాజు వేధిస్తున్నాడు, చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, ఇక నేను బతకలేను, ఈరోజు కూడా నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచాడు, వెళ్తే నన్ను కొట్టి చంపేస్తాడు అనేటువంటి భయంతో ఏవైతే విషపు గుళికలు ఉంటాయో అవి మింగి వీడియోలో లైవ్లో అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. మే 21వ తేదీ మంచిగా గుర్తుంచుకోండి. సేమ్ అప్పటికే ఎవరైతే ఈ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను కనిపించకుండా పోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ కొత్త వీడియో ఏదైతే వచ్చిందో, ముఖ్యంగా క్రాంతి కుమార్కి సంబంధించి, అతను ట్యాక్సీ నడుపుకునేటువంటి వ్యక్తి, అతని మీద కొన్ని కేసులు ఉన్నాయి అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అయితే అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిచి విపరీతంగా చాలా కేసులు ఏవైతే ఉన్నాయో, తప్పుడు కేసులు ఉన్నాయో అవి మీద వేసుకోవాలని బలవంతం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత నా కొడుకు చనిపోయాడు కేవలం సిఐ నాగరాజు వల్లనే అని ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెడితే అది ఒక అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్ట్గా ఎవిడెన్స్ ఉంది, వీడియో ఎవిడెన్స్లో చాలా క్లియర్గా సిఐ నాగరాజు వల్లే నేను చనిపోతున్నాను అతని అని వీడియో ఉంది. అతను చనిపోయాడు. ఆ తర్వాత కూడా సీఎం మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అతను అదే పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్నాడు. కనీసం ఇప్పుడైనా మీరైనా చర్యలు తీసుకోనని విజయవాడ సిపికి కూడా కుటుంబ సభ్యులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా సమాచారం. చివరకు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎక్కడా సమాచారం లేకుండా పూర్తిగా తొక్కిపెట్టారు. ఎవరైతే క్రాంతి కుమార్ ఉన్నారో అతన్ని పూర్తిగా వేధింపులకు గురి చేయడం వల్లే చనిపోయాడు అని ఇన్ని ఆరోపణలు వచ్చినా ఒక సీఐకి సంబంధించి డైరెక్ట్గా వీడియో ఎవిడెన్స్ ఉందా? ముఖ్యంగా వీడియోలో ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పినటువంటి మాటలు ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ కేసును ఎక్కడిదక్కడ ఒక విధంగా కేసు డైరీలో, పుస్తకాల్లో మూసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. మనం చూడొచ్చు, చాలా పేద కుటుంబము, ఎట్ ద సేమ్ టైము మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎవరు అండగా లేరు. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎక్కడికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. ఎంత పొలిటికల్ ప్రెషరు, ఎంత పోలీస్ ప్రెషర్ అయి ఉండొచ్చు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే కనీసం తల్లిదండ్రులు కూడా పోరాటం చేయలేని స్థితికి వెళ్ళిపోయారంటే ఏ విధంగా వాళ్ళ మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఇంకొక కేసులో ఒక యువకుడిని పట్టుకునేటువంటి ప్రయత్నంలో అతను ఒక బ్రిడ్జ్ మీద నుంచి దూకితే ఆ కేసుకు సంబంధించి అతను అక్కడే చనిపోయినా కనీసం పోలీసులు పట్టించుకోలేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. వరుస వివాదాలు. ఒక సీఐ మీద మాత్రమే ఇదంతా జరుగుతుందా? ఆ సీఐకి అండగా ఎవరున్నారు? ఒక వ్యవస్థ అండగా లేకుంటే సీఐ ఇన్ని ప్రాణాలు తీసుకుంటాడా అనేటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి లాకప్లో ఉన్నాడు, ఆ లాకప్లో అతన్ని చిత్రహింసలకు గురి చేశారు అని ఇంకొక కొత్త ఎవిడెన్స్ వచ్చింది. పూరి అనే వ్యక్తి, పూరి అలియాస్ చిన్ని అనేటువంటి వ్యక్తి, ఏ రోజైతే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు పోలీసులు తీసుకొచ్చారో, నేను ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని అని ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా సీలింగ్కి కట్టేసి 3rd డిగ్రీ ఉపయోగించారు అనేటువంటిది అతను చాలా స్పష్టంగా చెప్తున్నారు. గాదె సాయి కృష్ణ లాంటి వాళ్ళకి ఇది కాకూడదు, ఇంకొక తల్లికి కన్నీరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయాలు బయట పెడుతున్నాను. నాకు భయం అవుతుంది, అయినప్పటికీ నేను ఒక నేరచరిత ఉన్నటువంటి వ్యక్తిని, అయినప్పటికీ నేను వాస్తవం చెప్పాలని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను అనేటువంటిది చిన్ని అలియాస్ పూరి చెప్తున్నటువంటి మాట. ఆ మాటల్లో చాలా గగుర్పొడిచేటువంటి విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే 3rd డిగ్రీలో కరెంట్ షాట్ ఇవ్వడము, ఐస్ తీసుకొచ్చి మర్మంగాల దగ్గర పెట్టడము, ఇవన్నీ కూడా సినిమాల్లో, లేకుంటే పాతకాలం సంబంధించినటువంటి ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్గా చెప్పేటువంటి వాళ్ళు, సినిమాల్లో పోలీసులు ఇలా చేస్తారని చూపెట్టే వాళ్ళు, ఇవన్నీ రియల్గా జరుగుతున్నాయి, మన ప్రపంచంలో జరుగుతున్నాయి, మన చుట్టూ జరుగుతున్నాయి. విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజు ఇంకా ఇవి చేస్తున్నారు అని అంటే ఏ స్థాయిలో పోలీసింగ్ ఉందనేటువంటిది. ఇది కేవలం నాగరాజుకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న మాత్రమే కాదు.
ఒక సాయి కృష్ణ కావచ్చు, లేకుంటే ఒక క్రాంతి కావచ్చు, కేవలం వీళ్ళ పేర్లు లేకుంటే వీళ్ళ బాధితులు ఒకరిద్దరు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? పోలీసులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. పోలీసింగ్ అనేటువంటిది తన ఇష్టం వచ్చినట్టు జరుగుతుందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ను పక్కన పెట్టేశారు. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టేశారు. ముఖ్యంగా మనిషికి జీవించే హక్కు ఉంటుందని, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందనేటువంటి దాన్ని పక్కన పెట్టేశారు. ఒక కొత్త రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. ఆ రాజ్యాంగం ప్రకారమే పోలీసులు ఇక్కడ వ్యవహరిస్తున్నారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎవరైతే కీలకమైనటువంటి ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఆధారంగా, వాళ్ళ నడవడిక ఆధారంగా రాష్ట్రంలో పోలీసింగ్ ఉంటే ఎలా ఉంటుందనేటువంటి దానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరుగుతున్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఎవరైనా గవర్నమెంట్కు వ్యతిరేకంగా పొలిటికల్ అపోనెంట్స్ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది మంత్రి కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళను రోడ్డు మీద ఒక సిఐ స్థాయి వ్యక్తి లేదంటే ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి వాళ్ళను హకిల్ చేస్తాడు, వాళ్ళను నెట్టేస్తాడు, వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు. చాలాసార్లు అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఇష్యూలో మనం చూసాం. ఒక మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియను, ముఖ్యంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా తెలిసిన వ్యక్తి, అతని మీద కొంతమంది సిఐలు, ఎస్ఐలు ఏ స్థాయిలో దుందుడుగా వ్యవహరించారో చూసి ఇదంతా ఎక్కడికి వస్తుంది? పోలీసింగ్ దగ్గర ఇంత పవర్ ఎక్కడుంది? ఇది ఒక రాజ్యాంగం నుంచి వస్తుంది. రెడ్ బుక్ అనేటువంటి ఒక రాజ్యాంగం నుంచి పోలీసులు ఈ పవర్ని తీసుకుంటున్నారు, తమ చేతుల్లోకి అధికారం తీసుకుంటున్నారు. తామే లాయర్లుగా, తామే పోలీసులుగా, తామే జడ్జిలుగా నిర్ణయాలు తీసేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఒక నెల రోజుల తర్వాత కోర్టు మొట్టికాయలు వేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పిన తర్వాత, కుల సంఘాలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత, పొలిటికల్ పార్టీస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత సిఐ మీద సస్పెన్షన్ వేశారు. అరెస్ట్ చేయలేదు, ఇంకా 302 సెక్షన్ పెట్టలేదు, కేసు పెట్టలేదు. ఇప్పుడు విచారణకు ఆదేశిస్తున్నారు. సో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. 3 కీలకమైనటువంటి ఎవిడెన్సెస్ ఇప్పటివరకే వచ్చాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ సాయి కృష్ణ ఉన్నాడో అతనికి సంబంధించి కుటుంబం చాలా ఎవిడెన్సెస్ బయటపెడుతుంది. పోలీసులు కనీసం ఇప్పటికొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ అధికారి అయినా, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అయినా, సిపి అయినా, లేకుంటే డీజీపీ అయినా, ఐజీ అయినా, ఎవరైనా బయటకు వచ్చి ఇందులో మాకు సంబంధం లేదు, సాయి కృష్ణ ఎక్కడున్నాడో మాకు తెలియదనే మాట చెప్పరు. ఎందుకు? ఒక సీఐకి సంబంధించినటువంటి ఇష్యూలో ఒక సీఎం, డిప్యూటీ సీఎం నెల రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంత పొలిటికల్ కంపల్షన్ ఏముంది? ఎక్కడ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, గవర్నమెంట్ బెండ్ అవుతుంది. కేవలం ఒక సీఐకి సంబంధించిన ఇష్యూ మాత్రమే అంటే ఎలా నమ్మాలి? చాలా ఇష్యూస్ దీనిలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ క్రాంతి కుమార్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. క్రిమినల్ కేసు ఉండొచ్చు, నేర చరిత్ర ఉండొచ్చు, దానికి ఐపీసీ ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకునే కోర్టులు ఉన్నాయి, పెద్ద ఎత్తున దాని మీద విచారణ చేయొచ్చు, ఏదన్నా కోర్టు పరిధిలో చేయొచ్చు. పోలీస్ స్టేషన్లో పిలిచి కొట్టడం అనేటువంటి సంస్కృతి ఎక్కడిది? సో ఇది డెఫినెట్గా ఒక పెద్ద జాడ్యంగా మనం దీన్ని చూడాలి. కేవలం ఇది కృష్ణలంక, నాగరాజుకు మాత్రమే పరిమితమైంది కాదు. ఆంధ్రప్రదేశ్లో అంతకంటే ఎక్కువ జరుగుతోంది. డెఫినెట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది వైలేట్ అవుతుంది. చాలా వరకు మనం ఏవైతే ఈ మొత్తం బిఎన్ఎస్కి సంబంధించి ఐపీసీ సెక్షన్లు అన్నీ కూడా వైలేట్ అవుతున్నాయి అనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతుంది. వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి అనేటువంటి దానికి విజయవాడలో జరుగుతున్నటువంటిది ఒక పెద్ద ఉదాహరణ. గాదే సాయి కృష్ణకు సంబంధించి 29వ తేదీన పోలీసులు ఎటువంటి రిపోర్ట్ ఇస్తారో చూడాలి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ క్రాంతి కుమార్కి సంబంధించినటువంటి కుటుంబాన్ని ఎలా సైలెంట్ చేశారు, ఎంత బెదిరించారు, ఏ విధంగా అతనికి సంబంధించినటువంటి కేసు డైరీస్ లోపల మూలకు పడిపోయింది, ఎందుకు ఆ కుటుంబం వచ్చి మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు కేవలం సిఐ నాగరాజు వల్ల అని కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? అతని వీడియో ఉంది, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సుమోటోగా పోలీసులు స్వీకరించాల్సినటువంటి విషయం. విజయవాడ కమిషనర్ దీన్ని సుమోటోగా స్వీకరించి అతని వీడియో మీద విచారణ చేసి కనీసం ఆ విచారణ పూర్తయ్యే వరకు ఆ సీఐని పక్కకు తప్పించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఐపీఎస్గా ట్రైన్ అయినటువంటి వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ చిన్ని అలియాస్ పూరికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా చాలా కీలకం కాబోతోంది. నేను ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నేను ఒక నేరం చేస్తేనే వచ్చాను, నన్ను అక్కడి నుంచి పంపించేశారు, ఎందుకు పంపించేశారు అనేటువంటి క్వశ్చన్ అతను రేజ్ చేస్తున్నాడు. సో ఆ రోజు ఏదో ఒకటి చేయాలని ఒక ప్లాన్ చేసుకొని అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు ఉండకూడదని అతన్ని పంపించేశారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంట్లో భాగంగానే గాదే సాయి కృష్ణను కంప్లీట్గా అక్కడి నుంచి లేకుండా చేశారు, ఫిజికల్గా ఎలిమినేట్ చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి.
సో డెఫినెట్గా మనం చూడొచ్చు, చాలా మీడియాలో చాలా ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఇప్పటికీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నీడన జరుగుతున్నటువంటి ఒక దమనకాండను మనం చూస్తున్నాము. రాజకీయ నాయకుల్ని ముందు టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. మనం దెందులలో చింతనమనేనికి సంబంధించినటువంటి ఇష్యూ చూసాము. ముఖ్యంగా ఈడుపుగంటి శ్రీనివాసరావు, అదేవిధంగా దాసరి బాబు లాంటి వాళ్ళ మీద దాడులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేశాం. చిలకలూరుపేటలో ఒక ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ల్యాండ్ కబ్జా చేయడం అనేటువంటిది చూసాం. సో ఒకసారి రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది వచ్చిన తర్వాత, ఒకసారి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని పక్కన పెట్టిన తర్వాత తరతమ భేదాలు ఎక్కడా కూడా ఉండవు. ఎక్కడైతే తమకు స్వార్థం ఉంటుందో, ఎక్కడైతే తమకు అధికారం ఉంటుందో అక్కడికి వీళ్ళు పూర్తిగా వాలిపోతున్నారు. పైనుంచి కింది వరకు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వంలో టాప్ టు బాటంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి ఒక లూజ్ హ్యాండ్ ఇచ్చేశారు. ఇప్పుడు పోలీసులు దాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు, అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. పోస్టింగ్లు రాజకీయ నాయకులు డిసైడ్ చేస్తున్నారు, స్థానికంగా ఉన్నటువంటి పొలిటీషియన్ సిఐఎస్ఐల ట్రాన్స్ఫర్లను డిసైడ్ చేస్తున్నాడు. దానికి ఒక రేట్ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళు ఆ డబ్బులు సంపాదించుకోవడానికి అక్రమ మార్గాలు పట్టుకుంటున్నారు. ఆ తర్వాత తమ మాట వినని చిన్న చిన్న దొంగలను, చిన్న చిన్న నేర చరిత్ర ఉన్న వాళ్ళను బెదిరించి వాళ్ళతో పెద్ద నేరాలు చేస్తున్నారు, ఒప్పుకుంటే ఇటువంటి లాకప్ డెత్లు చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. చాలా పెద్ద ఇష్యూ ఇది. కేవలం ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కృష్ణలంకకి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే కాదు, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒక వ్యవస్థ కుప్పకూలుతుంది. నెల రోజుల పాటు ఒక మనిషి మిస్ అయితే మనం ఆలోచిద్దాం. మన ఇంట్లో ఒక వ్యక్తి మిస్ అయిపోయిన తర్వాత, అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత, మిస్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు ఎక్కడున్నారు, ఏంటిది సమాచారం తెలియకుంటే అందరూ చేతులు కట్టుకొని కూర్చుంటామా? ఇది ఎవరికైనా జరగవచ్చు, ఏ వ్యక్తికైనా జరగవచ్చు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలాని కట్టలేదని ఒక వ్యక్తిని ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొచ్చు. ఇద్దరు గొడవ పడుతుంటే నువ్వు ఎందుకు గొడవ పడని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో బయటకు వస్తున్నటువంటి వ్యక్తిని అతన్ని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొచ్చు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఎవరు జవాబుదారీతనం చెప్తారు? కాబట్టి ప్రతి దానికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూలు ఏదైతే బిఎన్ఎస్ ఉందో, భారత న్యాయ సంహిత అనేటువంటి దానికి ఇచ్చినటువంటి బిఎన్ఎస్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. ఈ నేరం చేసిన వాళ్ళకి ఈ విధంగా పని తీసుకురావాలి, దీని మీద ఈ విధంగా స్టేషన్లో కేసు నమోదు చేయాలి, ఆ తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవాలి, ఆ తర్వాత దానికి సంబంధించి ఎవిడెన్సెస్ తీసుకోవాలి, ఎవిడెన్సెస్ తీసుకున్న తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి. ఒక వ్యక్తి ఎవరైనా నేరం చేసిందనేటువంటి ఆరోపణలో పోలీసులు అదుపులోకి తీసుకుంటే 24 గంటల్లో అతన్ని పోలీస్ స్టేషన్లో పరచాలి. ఇది బేసిక్ రూల్. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు తెలిసినటువంటి ఒక బేసిక్ రూల్. ఆ బేసిక్ రూల్ను వదిలేసి 3 రోజులు 4 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి తాము చెప్పినటువంటి కేసులు ఒప్పుకోవాలనేటువంటి ఒక కుతంత్రం జరుగుతుంది అనేటువంటి ఒక పెద్ద ఆరోపణ వస్తుంది. సో ఇప్పటికైనా కనీసం ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో, నిజాయితీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారో, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో, వాళ్ళు తమ జిల్లాల్లో సిఐలు, ఎస్ఐలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, డిఎస్పీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎక్కడైతే ఇటువంటి ఒక లూజ్ ఎండ్ ఉందో, ఎక్కడైతే ఈ విధంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారో వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరంని ఈ కృష్ణలంకకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ చెప్తోంది. డెఫినెట్గా పాలిటిక్స్ దీని మీద జరగబోతున్నాయి. పొలిటికల్ ఇష్యూ అయితే డెఫినెట్గా జరగబోతుంది. బట్ అట్లీస్ట్ పోలీసులు, ముఖ్యంగా నిజాయితీగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ దీని మీద ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారొచ్చు. ఆ తర్వాత పోలీసుల మీదే పోలీసులు ఇటువంటి సంఘటనలు చేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కూడా రావచ్చు. సో డెఫినెట్గా ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తుందా, నాగరాజు మీద చర్యలు తీసుకుంటుందా, నాగరాజులు ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, నాగరాజు ఒక్కడే ఇదంతా చేశారా, నాగరాజుకు సంబంధించి వెనుక ఉన్నటువంటి బాస్లు ఎవరి డైరెక్షన్లో ఇది జరిగింది, నాగరాజుకు గాదే సాయికృష్ణకి ఏమి ఇష్యూస్ ఉన్నాయి, గాదే సాయికృష్ణను నాగరాజు అరెస్ట్ చేశారా, లేకుంటే ఇంకెవరైనా ఆదేశాల మేరకు అతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇది చేశాడా? సో ఇవన్నీ వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే చట్టం మీద, పోలీసుల మీద, న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం మరింత బలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.